మరి నేటి దినములలో తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపిస్తున్న ఆసక్తిని బట్టి, వారి ప్రయాసమును బట్టి మనం ఎంతగానో హర్షించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కాయా కష్టం చేస్తూ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, పిల్లల యొక్క అక్కర్ల కొరకు వారు చాలా ప్రయాసపడుతున్నారు. స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పిల్లలకున్న ప్రతి అవసరత, పిల్లల యొక్క ప్రతిది కూడా తీరుస్తూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు మరి నేను తల్లిదండ్రులకు ఒక హెచ్చరికగా, తల్లిదండ్రులను ప్రోత్సాహపరుస్తూ, తల్లిదండ్రులు చేయవలసినటువంటి ఒక బాధ్యత పిల్లల పట్ల కలిగి ఉంటే అది మీకెంతైనా సంతోషమునిచ్చిద్దని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రతి అవసరత తీరుస్తున్నారు, ప్రతి అక్కర తీరుస్తున్నారు. వారికి ఎలాంటి కొదువు లేకుండా వారైనా పస్తుంటున్నారేమో కానీ ఆ పిల్లలను మాత్రం పస్తు పెట్టట్లా. అంత మంచి ఆ కేర్ తీసుకోవడం వల్ల పిల్లలలో తగ్గిపోతున్నటువంటి ఒక రాడికల్ స్పిరిట్, ద ఛాలెంజింగ్ స్పిరిట్ ఆర్ కాంపిటీషన్ మైండ్, దే ఆర్ లూజింగ్. బి కేర్ఫుల్. We must give chance to them fight. We must teach them how to rescue, how to solve the problem. ఈరోజు పిల్లలు ప్రతి విషయంలో కూడా ఒకరిపై ఆధారపడుతున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ ఒక ఫ్యాంటసీ, ద మీన్ ఒక జింక్ ఫుడ్, లేకపోతే స్ట్రెంగ్త్లెస్ ఫుడ్ను బాగా ఇష్టపడుతున్నారు. ఒక శ్రేష్టమైనటువంటి శక్తిని, సృజనాత్మకమైనటువంటి బలమును, తనలో తాను సాధించగలిగినటువంటి సామర్థ్యమును పిల్లలు కోల్పోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 9వ అధ్యాయములో, అలాగే మరి లూకా సువార్త, మార్కు సువార్తలో ఒక చనిపోయిన బాలికను మనం గమనించవచ్చు. ఒక చిన్నది చనిపోవుటకు సిద్ధముగా ఉన్నది అని మార్కు సువార్త మరి 5వ అధ్యాయం మనము చూడొచ్చు. 21వ వచనం నుండి అక్కడ కనబడుతూ ఉంటది. ఒక అధికారి కుమార్తె, ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తి. ఈ అధికారి రక్షకుడును, విమోచకుడును, లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల, లోక కళ్యాణము కొరకై తన జీవితమును త్యాగము చేసినటువంటి జయశీలుడైనటువంటి
యేసు క్రీస్తు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తల్లిదండ్రులారా గమనించండి, నీ పిల్లల కోసం నీవు అక్కడికి ఇక్కడికి పరిగెత్తకుండా నీ ఉండాలి అంటే నీ పిల్లలను ఎక్కడ పెంచాలో ఎక్కడ ఉంచాలో ఈరోజు నువ్వు నేర్చుకో. ఆ చిన్నది ఎప్పుడు యేసు దగ్గరికి రాలా, ఆ చిన్నది ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపలా. కానీ తనకొక బలహీనత వచ్చింది. ఆ బలహీనత వల్ల తన యొక్క జీవితాన్ని ఏమైపోతుందంటే కోల్పోతుంది. She is losing her life. At the time, the father went to Jesus. He asked, Jesus, my daughter is going to die. Please come and touch her. If you come to my home, she may live. ఆ అధికారి యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసు నీ ఒక్కసారి నా ఇంటికి వస్తే చాలు, నా ఇంటికి వస్తే చాలు, నా చిన్నది బ్రతికిద్ది. మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ థింక్ యువర్ సెల్ఫ్. ఆర్ యు ఇన్వైటింగ్ ద సేవియర్ ఆఫ్ జీసస్ టు యువర్ హోమ్? నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు అయిన యేసు క్రీస్తును మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారా? యేసయ్య ఉన్న ఇంటిలో సంతోషం ఉంది. యేసు ఉంటే బాధలుండవు, రోగాలుండవు, కష్టాలుండవు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నతనమునే నేర్పించు. టీచ్ దెం. బాలుడు నడవలసిన మార్గం. ఈరోజు పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు. ఐ అప్రిషియేట్ దెం. వారిని నేను గౌరవిస్తున్నాను, చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే వారిలో ఒక బాధ ఏముందంటే, నేను చదువుకోని చదువు నా పిల్లలు చదవాలి, నేను వేసుకోని బట్టలు నా పిల్లలు వేసుకోవాలి, నేను చదవలేని స్కూల్లో నా పిల్లలు చదవాలి. వారి ఆశ అమోఘం. కానీ పిల్లలు తల్లిదండ్రుల యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేస్తున్నారా? పిల్లలు, మీ తల్లిదండ్రులు మీ కొరకు కష్టపడుతున్నారు, మీ కొరకు ఎంతో శ్రమ పడుతున్నారు. మరి మీ తల్లిదండ్రులను మీరు సంతోషపెడుతున్నారా? ఒక్కసారి ఆలోచించి. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలను చూచి దుఃఖపడుతున్నారు. ఉదయాన్నే లెగవరు, చెప్పిన పని చెయ్యరు, చదువు పట్ల ఆసక్తి ఉండదు, లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్లో నిమగ్నమైపోతున్నారు, తల్లి చెప్పిన మాట వినరు, ఇంటి పనులు అసలే చెయ్యరు, కనీసం వండింది తినమన్నా తినేటట్టు లేరు. ఉప్మానా, చిత్రాన్నమా, రాత్రన్నమా అని పిల్లలు ఆకలితోనైనా ఉంటున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లల కొరకు పడుతున్నటువంటి ప్రయాసమును
పిల్లలు అర్థం చేసుకోవట్లా. కానీ ఇదిగో తండ్రి కష్టపడుతున్నాడు. ఆ తండ్రి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా చిన్నది చనిపోవుటకు సిద్ధముగా ఉన్నది. ఇంతలో కబురు వచ్చేసింది, నీవు ఆయన తొందర చేయబాకు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది. ఈరోజు పిల్లల జీవితంలో ఒక సృజనాత్మకమైనటువంటి శక్తి చనిపోతుంది. వారిలో ఒక రాడికల్ స్పిరిట్, లేకపోతే ఒక కాంపిటీషన్ మైండ్ చనిపోతుంది. దే ఆర్ లూజింగ్ మెమొరీ పవర్. జ్ఞాపక శక్తి చనిపోతుంది. అడగండి, నిన్నేం చదువుకున్నారు స్కూల్ అని తలగెడతారు. గత ఆదివారం సండే స్కూల్లో మనం ఏం నేర్చుకున్నాం? ఏ కథ నేర్చుకున్నాం చెప్పండి? గత ఆదివారం సండే స్కూల్లో ఏం కథ నేర్పాను? పోనీ కంఠత వాక్యం ఏం చెప్పాను? అసలు పోయిన ఆదివారం వాట్ ఈస్ ద స్పెషల్ డే? ఫ్రెండ్షిప్ డే. ఇట్ ఈస్ గుడ్, బట్ వాట్ ఐ టోల్డ్ యూ స్టోరీ, మంచి స్నేహితుడు. చూసారా ఏ స్థితిలో పిల్లలు చనిపోతున్నారంటే? జ్ఞాపకాన్ని ఈరోజు ఆల్మోస్ట్ అంటే ఐ స్పెషలిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆప్థమాలజిస్ట్ అంటారు, అంటే కంటి డాక్టర్లని. వారు ఇచ్చినటువంటి ఒక యూనివర్సల్ స్టేట్మెంట్ ఏంటంటే 85% కిడ్స్ ఆర్ వేరింగ్ ద గూగుల్స్ స్పెడ్స్. 100 మంది పిల్లల్లో 85 మంది పిల్లలు ఏం పెట్టుకుంటున్నారో తెలుసా? కళ్ళద్దాలు లేకపోతే వారికి కళ్ళు కనబడట్లా. దే ఆర్ లూజింగ్ దే ఐ పవర్. అందుకే నా ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో పెంచండి. దేవుని ఆశీర్వాదములతో, దేవుని దీవెనలతో వారిని పెంచినప్పుడు దే నెవర్ బ్యాక్. దావీదు దేవుని సన్నిధిలో పెరిగాడు, గొల్యాతును హతమార్చాడే గాని దావీదు హతుడు కాల. సౌలు అద్భుతంగా పెరిగాడు. అనేక మంది పిల్లలు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించారు. సౌలు, సమూయేలు, దానియేలు, దావీదు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. బైబిల్లో మీరు చూస్తే చిన్న పిల్లలకు ఉన్నవారు పెద్ద అయినప్పుడు గొప్పవారయ్యారు. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన పిల్లలు గొప్పవారిగా అవుతారు. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలకు శుభవర్తమానం యేసు అని తెలియపరచండి. యేసు దగ్గర ఉంచండి. అప్పుడే వారికి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి జీవితం వారు పొందుకుంటారని దేవుని సేవకునిగా మీకు చెప్పుచూ ఉన్నాను. దిగులు పడబాకండి, పిల్లల గురించి వేదన చెందబాకండి. కానీ రేయి మొదటి జామున మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లలను దేవుని సన్నిధిలో పెంచండి. మీ పిల్లలను దేవుని వాక్యము చేత బలపరచండి.
దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప ఆ పిల్లలపై ఉన్నంత కాలము వారు హెచ్చింపబడుతూనే ఉంటారు, కానీ ఏ మాత్రము కూడా తగ్గరు. అందుకనే ఆయన కృప వెంబడి కురిపించే దేవుడు. తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు, కానీ పిల్లల విషయంలో వారికి సరైన భక్తిని నేర్పలేకపోతున్నారు. వారికి సరైనటువంటి ఒక కాంపిటీషన్ మైండ్, సక్సెస్ లైఫ్ను అందించలేకపోతున్నారు. దయతో గమనించు ప్రియ తల్లిదండ్రులారా, పిల్లల పట్ల మీకున్నటువంటి ప్రేమను బట్టి, ఆ యొక్క జీల్ను బట్టి సంతోషిస్తూ అదే స్థితిలో నీ పిల్లలను దేవుని సన్నిధిలో పెంచితే దే నెవర్ డై ఇన్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ అండ్ మెంటల్లీ. దే ఆల్వేస్ బి స్ట్రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మీరు వారిని దైవ భక్తిలో పెంచినప్పుడు భౌతికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను వారు ఏనాడు కృంగిపోరు, కానీ దేవుని పక్షమున బలమైన ఆయుధములుగా ఉంటారు. అందుకే దావీదు కీర్తనలో చక్కని మాట చెప్పబడుతుంది, పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హౌ ద హ్యారో, ఎలా ఉంటుంది బాణం? ఇడిస్తే వెళ్ళిపోయి గుచ్చుకుంటాం. You became like that, the arrow. పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఒక బాణం గురి పెడితే ఒక దాన్ని రీచ్ అవ్వాలి. ఈ బాణం చాలాసార్లు యుద్ధములో జయం పొందింది. కనుక దేవుడిచ్చినటువంటి పిల్లలను దైవ భక్తిలో పెంచినప్పుడు, దైవ సన్నిధిలో వారిని ఉంచినప్పుడు వారు దైవికమైన దీవెనలకు, దైవికమైన ఆశీర్వాదములకు వారు యోగ్యులుగా ఎంచబడతారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, ప్రియ తల్లిదండ్రులారా, తమ పిల్లలను దైవ భక్తిలో పెంచమని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ, దేవుడు తన మాటలు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.